ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1 సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ లిటరేచర్ తెలంగాణ ఈ సెక్షన్ రిలేటెడ్ ఎంసీక్యూస్ చూస్తున్నాం. ఆల్రెడీ ఇందులో 233 ఎంసీక్యూస్ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్కేస్ చూడని వాళ్ళంటే మన ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి రెఫర్ చేయండి. ఒకవేళ కంటిన్యూ విత్ 234. ఈ క్రింది జతలను గమనించండి. కింద ఇచ్చిన ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 4 A అండ్ సి. జోడిఘట్ ప్రాంతానికి కొమరం భీం సంబంధించిన వాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్రను రాసింది సురవరం ప్రతాప్ రెడ్డి. నెక్స్ట్ 2009 అనంతరం తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి దోహదపడిన సాంస్కృతిక రూపం ఏది? ధూమ్ధామ్. తెలంగాణలో కలప బొమ్మలు తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? నిర్మల్. క్రింది రచనలను వాటి రచయితలతో జతపరచండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 A3 B1 C4 D2. జాడ తుమ్మేటి రాహుత్తం రెడ్డి, అతడు అల్లం రాజయ్య, అంపశయ్య నవీన్, 4 కాళ్ళు నందిగం కృష్ణారావు. చేనేత నమూనాలు వాటి తయారీ స్థలాలతో జతపరచండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3 1 4 2 1 4 2. ఇక్కత్ పోచంపల్లి, గొల్లబామ సిద్దిపేట్, కుట్టంచు గద్వాల్, తివాచీలు వరంగల్. మ్యాక్సిమం 3 అందరికీ తెలిసే ఉంటుంది. A B అండ్ D. కుట్టంచు గద్వాల్కి సంబంధించింది. ఓకే. రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అని తెలుగు సినిమా పాటను రాసిన కవి ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి, సినారే. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 3 4 1 2 3 4 1 2. అమ్మా తెలంగాణమ్మ సాంగ్, గదర్, అయోనివా నువ్వు అవోనివా, గుడాంజయ్య, వీరులార వందనం, దరువు ఎల్లన్న, ఉస్మానియా క్యాంపస్లో అభినయ్ శ్రీనివాస్. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2 4 1 3 2 4 1 3. 27 ఏప్రిల్ 2001 టీఆర్ఎస్ స్థాపన. 29 నవంబర్ 2009 కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ అయింది 29 నవంబర్ 2004, ఎండ్ అయింది సంథింగ్ డిసెంబర్ 2009, 9th or 10th డేట్. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్నది. ఓకే. 10th మార్చ్ 2011 మిలియన్ మార్చ్. నెక్స్ట్ 2nd జూన్ 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. తెలంగాణ అమరవీరుల స్తూపానికి సంబంధించి ఒక అసంబద్ధ వ్యాఖ్యానాన్ని గుర్తించండి. ఆప్షన్ వచ్చేసి 1, ఇది రాంగ్ స్టేట్మెంట్, మిగతా 3 కరెక్ట్. దీన్ని ఎక్క యాదగిరిరావు చెక్కారు. దీన్ని సాంచి స్తూపాన్ని తలపించేలా ఉంటుంది. దీని పై భాగంలో అశోక ధర్మచక్రాన్ని చెక్కారు. ఓకే. వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అను గ్రంథరచయిత ఎవరు? రావి నారాయణ రెడ్డి. దీనిని పరిశీలించడానికి గాను గిర్గ్లానీ కమిటీని నియమించారు. 16 ఉల్లంఘన. దేశంలోనే అరుదైన గోదాదేవి ఆలయం ఈ క్రింది ప్రదేశాలలో ఎక్కడ కలదు? విభజన పూర్వపు రంగారెడ్డి జిల్లా ఎదుల్లాబాద్లో. అరుదైన గోదాదేవి ఆలయం పూర్వపు రంగారెడ్డి జిల్లా ఎదుల్లాబాద్లో కలదు. తెలంగాణ వారు గర్వించదగ్గ ఛాయాచిత్రకారుడు ఫోటోగ్రాఫర్ ఎవరు? రాజన్ బాబు. నెక్స్ట్ ఫోటోగ్రాఫర్ రాజన్ బాబు. ఘంటసాల గానం చేసి భగవద్గీతకు సితారా వాయించిన తెలంగాణ కళాకారుడు ఎవరు? మిట్టా జనార్దన్. తెలంగాణలో దత్తాత్రేయ స్వామి ఆలయం ఎక్కడ కలదు? మక్తల్. అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి పేరునుగా తల వెంట్రుకపై రాసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన తెలంగాణ సూక్ష్మ ఖండాల కళాకారుడు ఈ క్రింది వారిలో ఎవరు? దాసి సుదర్శన్. తెలుగులో లలిత గీతాలపై పరిశోధన చేసిన ఈ క్రింది తెలంగాణ రచయిత ఎవరు?
వడ్డేపల్లి కృష్ణ. దేనిపై పరిశోధన చేశారు? లలిత గీతాలపై. నెక్స్ట్, తెలంగాణలో అపర పతంజలి ఈ పేరుతో పేరుగాంచిన గోపాలపేట సంస్థాన ప్రభువు ఎవరు? కస్తూరి రంగాచార్యులు. కస్తూరి రంగాచార్యులు గోపాల్పేట సంస్థాన ప్రభువు, అపర పతంజలిగా పేరుగాంచారు. తెలంగాణలో ప్రజా గాయకులుగా పేరుగాంచిన ఈ క్రింది వారిలో ఎవరు జ్ఞాపకాలు అనే గ్రంథం రచించారు? జయరాజ్. జ్ఞాపకాలు గ్రంథం రచించింది జయరాజ్. జలసాధన సమితి స్థాపకులు ఎవరు? దుశ్చర్ల సత్యనారాయణ. ఈ క్రింది వారిలో కోయ భాషకు లిపిని సిద్ధం చేసిన వారు ఎవరు? ఈ క్వశ్చన్ డిస్క్రిపెన్సీలో ఉన్నట్టుంది. విల్ సీ ఆఫ్టర్వర్డ్. ఓకే. ఈ క్రింది వారిలో ప్రప్రథమంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలంగాణ నటుడు ఎవరు? పైడి జయరాజ్. ప్రప్రథమంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలంగాణ నటుడు పైడి జయరాజ్. మూకీ చిత్రాల సమయంలో హైదరాబాద్లో చిత్ర నిర్మాణం గావించిన బెంగాలీ చిత్ర నిర్మాత ఎవరు? ధీరేన్ గంగూలీ. సిగ్మండ్ ఫ్రాయిడ్ కన్నా శతాబ్దాల క్రితమే కళలను విశ్లేషించిన తెలంగాణ కవి ఎవరు మరియు అతని రచన ఏది? ఆప్షన్స్ 4 కొరవి గోపరాజు, సింహాసన, ద్వాత్రంశిక. నెక్స్ట్, ఈ క్రింది ఉపవివరణలను చదవండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4 బి మాత్రమే కరెక్ట్, ఏ తప్పు. సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లంను సాంప్రదాయకంగా సమర్పించే నైవేద్యంగా వాడతారు, అది కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే. ఇది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించారు? ఇది నాకు తెలిసి 1996 అనుకుంటాను, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకే. నెక్స్ట్, ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, కరెక్ట్ స్టేట్మెంట్ 3, ఏ మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్, బి రాంగ్. తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9 నాడు జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక కవి పేరు. ఓకే. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 2143 2143. అంగి, చొక్కా, అక్కెర, అవసరం, అమాలి, కూలి, దస్తఖత్, సంతకం. తెలంగాణ మాండలికంలోని పదాలు, వాటి యొక్క అర్థాలు. ఓకే. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3 2143 2143. ది సైండర్, హైదరాబాద్, డాక్టర్ ఎంఏ నయీం, నమస్తే హైదరాబాద్, ఉదయవర్లు, సలాం హైదరాబాద్, పరవస్తు లోకేశ్వర్, మోదుగుపూలు, దాశరథి రంగాచార్య. తొలి తెలంగాణ ఉద్యమ కాలంలో 1969లో కింది వాటిలో సినీ హీరో కత్తి కాంతారావు నిర్మించిన సినిమా ఏది? సప్త స్వరాలు. బస్తీ అనే పదం గురించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఏ మాత్రమే సరైనది, మిగతా 3 రాంగ్ స్టేట్మెంట్స్. జైన వస్తీ పదం బస్తీగా మారి బస్తీ అయింది. నెక్స్ట్, ఫ్లోరా ఆఫ్ తెలంగాణ అను గ్రంథ రచయిత ఎవరు? ఆచార్య టి పుల్లయ్య. ఫ్లోరా ఆఫ్ తెలంగాణ అను గ్రంథ రచయిత ఆచార్య టి పుల్లయ్య. నెక్స్ట్, 2017 కాళోజీ సాహిత్య పురస్కారం రావులపాటి సీతారాంకు వచ్చింది. ఈ క్రింది వాటిలో సీతారాం రచన కానిది ఏది? మానుకోట మంటలు. ఇది సీతారాం గారి రచన కాదు. మిగతా 3 ఇతనికి సంబంధించినవి. మేబీ ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇర్రెలవెంట్, 2017 కాబట్టి జస్ట్ సీతారాం రచనలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ రక్తస్పర్శ, ఇదిగో ఇక్కడికి దాకే, ఆ ముగ్గురు సరే, మాన మాటలేమిటి. ఓకే, మాన మాట ఏమిటి, రైట్. ఆప్షన్ వచ్చేసి 4 ప్రారంభం ఎంగిలిపూల బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మ. 4 ఆప్షన్. నెక్స్ట్, ఏబిసి కరెక్ట్. ఇక్కడ తెలంగాణలోని ఈ కుల సమూహాల గ్రామ దేవతలు కథకులుగా సుపరిచితులు. అసాది, చిందోలు,
ఎరుపుల. రైట్. నెక్స్ట్, తెలంగాణలో బిండిని వెట్టి వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది వారిని పరిగణించండి. బి అండ్ సి. అది కట్టుబానిస వ్యవస్థగా ఉండేది. ఈ వ్యవస్థలో నిమ్న కులాల వారి చేత భూస్వాములు వారి గృహాల్లో పనులు చేయించుకునేవారు. ఓకే, 269 MCQ నుంచి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇన్ కేసు మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.